హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఐన్టియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి భారీ పేలుడు గురించి మనందరికీ తెలిసిందే. దాదాపు 300 మంది కార్మికులు పనిచేసేటటువంటి ఈ సంస్థలో ఒక ఆయిల్ లీకేజీ ద్వారా ఏర్పడ్డటువంటి సాంకేతిక సమస్య ద్వారా ఇంతటి భారీ పేలుడు సంభవించింది. దాదాపు 18 మంది మరణించగా 30 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం కూడా ప్రకటించారు. అసలు ఇంత పెద్ద సంస్థలో అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నటువంటి అధికారులు ఉన్నప్పటికీ ఇట్లాంటి దారుణమైనటువంటి ఘటన ఎలా జరిగింది, అసలు ఫార్మా కంపెనీల్లో రియాక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తారన్నటువంటి పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మేము చేసే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మాకు ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో ఈ ఎస్ఐన్టియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని 2008వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందుగా మనం సెజ్ అనే విషయం గురించి తెలుసుకోవాలి. అసలు సెజ్ అంటే ఏంటి, ఏ ప్రాంతాలని సెజ్గా పరిగణిస్తారు అంటే, సెజ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్పెషల్ ఎకనామికల్ జోన్, ప్రత్యేక ఆర్థిక ప్రాంతము. ప్రత్యేక ఆర్థిక మండలి ద్వారా 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చింది. అసలు ఈ స్పెషల్ ఎకనామికల్ జోన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఈ సెజ్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఆర్థిక నియమాలు, ఎకనామికల్ రూల్స్ అనేటివి వర్తించవు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి మల్టీనేషనల్ కంపెనీస్కి పన్నుల్లోపట మినహాయింపు ఉంటుంది. తద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విధానాన్ని అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఏర్పాటైనటువంటి సంస్థే ఈ యొక్క ఎస్ఐన్టియా ఫార్మా మల్టీనేషనల్ కంపెనీ. ఈ విధానం ప్రకారం సెజ్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి మన యొక్క ఆర్థిక వనరుల్ని, మన యొక్క ప్రకృతి వనరుల్ని కేటాయించి పెట్టుబడిదారీ విధానాన్ని, ఆ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయబడిందే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆర్థిక విధానం. అందులో భాగంగా ఏర్పాటైందే ఈ యొక్క ఫార్మా కంపెనీ. 2013 కంపెనీల చట్టం ప్రకారం సెక్షన్ 379 to 393 మార్గదర్శకాలను అనుసరించి ఈ భారత భూభాగంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రతి మల్టీనేషనల్ కంపెనీల యొక్క పూర్తి వివరాల్ని భారత ప్రభుత్వానికి చూపించాలి. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్కి ఆ యొక్క పూర్తి వివరాల్ని అందచేయాలి. అండ్ 2005 సమాచార హక్కు చట్టం ప్రకారము పబ్లిక్ డొమైన్స్లో ఖచ్చితంగా కంపెనీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని కూడా పబ్లిక్ డొమైన్లో ప్రభుత్వం ఉంచాలి. దానికి సంబంధించినటువంటి, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఒకసారి ఈ ఎస్ఐన్టియా మల్టీనేషనల్ కంపెనీ యొక్క, ఈ ఫార్మా కంపెనీ యొక్క ఫౌండర్ గురించి కానీ, ఆ కంపెనీ యొక్క విధానం గురించి కానీ, ఇప్పటి వరకు ఎన్ని డ్రగ్స్ని ఈ ప్రపంచానికి ఆ కంపెనీ పరిచయం చేసిందన్నటువంటి విషయాల గురించి కానీ మీరు గూగుల్లో కానీ ChatGPTలో కానీ సెర్చ్ చేస్తే ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. అసలు ఆ కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇష్యూ చేసినటువంటి జీవోస్ గురించి కానీ, ఇష్యూ చేసినటువంటి అనుమతుల గురించి కానీ ఏ రకమైనటువంటి సమాచారము మనకు దొరకదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈరోజు చాలా ఒక కేసు పెట్టి తప్పించుకునే ప్రయత్నము, అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యము చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లలో ఎలాంటి దారుణమైనటువంటి సంఘటనలు జరగడానికి కారణము అక్కడ ఉన్నటువంటి అజాగ్రత్త, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకపోవడము, ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయకపోవడం. అసలు ఇంత పెద్ద సంస్థలో అట్లాంటి భారీ పేలుడు ఏ విధంగా సంభవించింది, మెడిసిన్ తయారు చేసేటటువంటి కంపెనీలో ఇంత దారుణమైనటువంటి ఘటన ఎలా జరిగింది, ఆ విషయాల్లోకి వెళితే, జనరల్గా మెడిసిన్ తయారీ ప్రక్రియ లోపట అవసరమైనటువంటి కెమికల్ రియాక్షన్స్ని సులభతరం చేయడానికి ఇట్లాంటి రియాక్టర్స్ని ఉపయోగిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని కావచ్చు, లేకపోతే టెంపరేచర్ని కావచ్చు కంట్రోల్ చేయడానికి, దాని యొక్క వాల్యూమ్ని, ఆ యొక్క pH లెవెల్ని
క్యాలిక్యులేట్ చేయడానికి, దాన్ని ఈజీ వేలో కనుక్కోవడానికి, ఈజీ వేలో దాన్ని తయారు చేయడానికి ఇట్లాంటి రియాక్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రియాక్టర్స్లో ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంత టెంపరేచర్ ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నటువంటి విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చదువుకుంటూనే ఉంటాం. అట్లాంటి రియాక్టరే ఈ ఫార్మా కంపెనీలో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే, 2 రియాక్టర్ల మధ్యన ఉన్నటువంటి ఒక పైప్ నుంచి సాల్వెంట్ ఆయిల్ లీకేజీ జరిగింది. ఈ సాల్వెంట్ ఆయిల్ ఒక రియాక్టర్ నుంచి ఇంకొక రియాక్టర్ మీదకి పడుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న నిప్పు రవ్వ ఆ ఆయిల్ మీద పడటం వల్ల ఇంత దారుణమైనటువంటి బ్లాస్ట్ జరిగింది. ఆ పేలుడు దాటికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయి కూలిపోవడం జరిగింది. దాని కింద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరణించడం జరిగింది. అంత దారుణమైనటువంటి నిర్లక్ష్యం వల్ల, అజాగ్రత్త వల్ల అక్కడ అంత దారుణమైనటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ కంపెనీపై కేసు నమోదైంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించకుండా ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీలకి మన యొక్క రిసోర్సెస్ని, మన యొక్క ఎకనామికల్ రిసోర్సెస్ని, మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని పూర్తిగా వాళ్ళకు దోచి పెడుతూ మరి ప్రభుత్వాలు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దాన్ని ఇప్పటితో ఆపేస్తారా? ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహిస్తారా, లేకపోతే ఇట్లాంటి ఎంఎన్సీ కంపెనీలనే ప్రోత్సహిస్తారా అన్నటువంటి విషయం గురించి మనం భవిష్యత్తులో వేచి చూడాలి. అదేవిధంగా ఎట్లాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి, నిర్లక్ష్యపు వైఖరి ఉన్నటువంటి ఇట్లాంటి సంస్థల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.